అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు విద్యార్థులను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. కేఎస్ఆర్ జూనియర్ కళాశాలలో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విద్యార్థినులు స్థానిక ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటున్నారు. విద్యార్థినుల గురించి తల్లిదండ్రులకు వార్డెన్ కంప్లైంట్ చేయడంతో భయపడి ఈ చర్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. విద్యార్థినుల పరిస్థితిని ఎవరూ గమనించకపోవడంతో దాదాపు 12 గంటల తర్వాత విషయం బయటకు రావడంతో ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వీరందరి ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ కాలం ఎవరిని మనం చేసుకోలేదు. సాల్వ్ అవుతుందా నువ్వు చెప్పే వాళ్ళే కూడా పోయింది. మీరు నలుగురు పోయింటే అవతల కూడా సఫర్ అయితే అవన్నీ చెప్పాలి తీసి సరే బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు తాడిపత్రి నియోజకవర్గం ముచ్చుకోట గ్రామానికి చెందినవారు కావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఏదైనా సమస్య ఉంటే అధికారులు కళాశాల అధ్యాపకుల దృష్టికి తీసుకురావాలని, ఇలా చేయకూడదని వారికి హితబోధ చేశారు. ఏదైనా ప్రాణాపాయం జరిగి ఉంటే తల్లిదండ్రులకు ఎంత బాధ అవుతుందో తెలుసుకోవాలని విద్యార్థులకు చెప్పారు. హాస్టల్లో కానీ కళాశాలలో కానీ సమస్య ఉంటే నిరసన తెలపవచ్చని ఆయన వారికి ధైర్యం చెప్పారు. హాస్టల్కి కూడా వస్తానని, వార్డెన్తో తాను మాట్లాడతానని, విద్యార్థులతో కలిసి భోజనం చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. విజ్ఞానం సంపాదించాలని చదువు ఒక్కటే ప్రధానం కాదని కూడా ఆయన అన్నారు. విద్యార్థుల విషయంపైన బాధ్యతగా వ్యవహరించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం లేదు, మై కాన్స్టిట్యున్సీ, మా కాన్స్టిట్యూషన్ కాదు, బట్ మాకు తెలిసిన వాళ్ళు పిల్లోళ్ళు అందరు నలుగురు. ఈ కాలంలో పిల్లోళ్ళని వేరే విధంగా పెంచుతారు తల్లిదండ్రులు. అప్పుడు మేము 10 మంది ఉంటాంటివి, ఏమి కేర్ చేయకుండా ఉంటాయి. ఇది ఒకరు ఇద్దరే ఏమవుతారో భయపడుతున్నారు. భయపడాల్సిన పనిలే, చెప్పండి కూర్చోబెట్టి ఇది ఇది ఇదని. మేమందరం అట్లే చెప్తాం. అంటే మా ఇంట్లో ల్యాప్టాప్ తీసుకుంటారు, ఫోన్ తీసుకుంటారు. కూర్చోబెట్టి చెప్తున్నాను, దిస్ ఇస్. ఇంకోటి కూడా చెప్తా, మీకు కావాలని మేము వద్దన్నామంటే అర్థం ఏమి? దేర్ ఇస్ సంథింగ్ బ్యాడ్ ఇన్ ఇట్. చెప్తే వింటారు, వినకుండా ఏం పోరు. ఎందుకు అనుకుంటున్నారు? కొద్దిగా వాళ్ళు సెన్సిటివ్. ఇక్కడేదో ప్రాబ్లము, సంథింగ్ హాస్టల్, సరే సరే ఒకవేళ వీళ్ళు నలుగురు పోయింటే దాని గ్రీవెన్స్ ఎట్లా బయటకు వస్తుంది? సో దిస్ ఈజ్ నాట్ ద వే సిస్టమ్. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ హాస్టల్కి పోయి అందరిని కూర్చోబెట్టి, ఇప్పుడు అందరు చెడ్డోళ్ళు కదా హాస్టల్ కూడా, వాళ్ళకి ఎంత మన ఇంట్లో మనం ఒక్క 2 పిల్లలు పెట్టాలంటేనే ఎంతో ఉంటే, వాళ్ళు లేడీస్ హాస్టల్ 100 ప్రాబ్లమ్స్ ఆడ. వాళ్ళు కూడా తలకాయ నొప్పి వస్తూ ఉంటుంది. కొందరు వింటారు, కొందరు వినకపోతే ఎవరిని బ్లేమ్ చేయాల్సిన పనిలే. సరే నలుగురు పోయిన ఏమొచ్చిండు, ధైర్యం నింపండి. నేనైతే ఒకటే చెప్తాను, ఈ కాలంలో చదువు అవసరం లేదు, మామూలు చదువు చాలు. ఫస్ట్ అంటే ఫస్ట్ ఏం ఫస్ట్? ప్రపంచం తెలియదు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీ పెద్దోళ్ళు ఉన్నారు ఈడ, ఈ అప్ప ఇట్లా అంటారు. మీకే తెలియదు. ఇప్పుడు క్వశ్చన్ వేసి వచ్చిన పైన అందరు డాక్టర్లు పెద్ద ఆన్సర్, అది చదువుకు సంబంధించి కాదు. నేను అడిగిన క్వశ్చన్ నువ్వు చెప్తావు, ఇప్పుడు మళ్ళీ అడుగుతా, చెప్తావరా? ప్రపంచం చూపిండి దయచేసి. ఒక 10 నిమిషాలు కూర్చో, ఒక అట్లాస్ చూపిండి, చెప్పండి ఏం జరుగుతుంది ఏమని. చదువు చదువు చదువు, ఏం చదువు? ఓ చదువు, యూ షుడ్ నో ద వరల్డ్. ధైర్యము చెప్పండి. మీ పిల్లలకు కూడా చెప్తాను, ప్లీజ్ మీ పిల్లలకు కూడా చెప్తాను, కూర్చోబెట్టుకోండి, పక్కన కూర్చోబెట్టుకోండి. ఏం చేస్తాను? మోటార్ సైకిల్కి సంపాదన సంపాదన అని పోతున్నావు. నువ్వు సంపాదించినోడు ఏ ఇస్ కమింగ్. అసలు దాన్ని చూసి భయం అవుతుంది. ఎనీథింగ్ కెన్ బి డన్. నిన్న ఒకడు మా వాడు స్టూడెంట్ కాదు,
బాగుంటాడు స్టూడెంట్ మాదిరి. ఏం చేసినాడు? ఐడెంటిటీని మార్చి పారేసినాడు. ఎందుకు? ఎయిర్లైన్స్ లో టికెట్ తక్కువ ఏళ్ళు మార్చి పారేసినాడు. పోయినాడు. బికాజ్ వాడు అలా ఉంటాడు కాదు, సరిపోయింది. అదే ఇంకోటి చెక్ చేసినాడు, లోపలేసింది. ఆల్ దిస్ ఈస్ వెరీ, నేను చెప్తా చూడి, నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చిపోయినా మీ పిల్లలకి ఈ ఏఐతో వచ్చిన తర్వాత నువ్వు దాన్ని నిలబెట్టుకునేది నేర్పియాలి. కొత్త స్కూలు బ్యాగులు వేసి పంపించద్దండి. వస్తాను అడగండి, కనీసం ఏం రా అని అడగండి. టీచర్లకే తెలియదు, మీకేం చెప్తారు? చదువు ఇడిచిపెట్టి వాళ్ళు బాగోగులు చూసి ప్రపంచం చూపిండి. లేకపోతే ఇట్లా అవుతాడు. ఎందుకు అఫెండ్ అయ్యి చచ్చిపోతారు? 17 ఏళ్ళకి చచ్చిపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఏమవుతారు? ఉండేది ఇద్దరు తాగినారు. అందుకోసము ధైర్యం నేర్పిండి మీ పిల్లలు. చదువు కన్నా ముందు ధైర్యం నేర్పిండి. రైట్ మా, థ్యాంక్ యూ.